స్వాగతం ఘన స్వాగతం. పూజింతుము నిన్ను స్తుతింతుము, పూజింతుము నిన్ను స్తుతింతుము, పూజించి నిన్నే కొలిచెదము, నిన్ను పూజించి నిన్నే కొలిచెదము. సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. సత్యం జీవం మార్గం సకలం నీవేనని, నీవేనని తను మనసు ఏకమై సన్నుతించెదం. సత్యం జీవం మార్గం సకలం నీవేనని, నీవేనని తను మనసు ఏకమై సన్నుతించెదం. సన్నిధి చేరితి ప్రభువా, పాదాభివందనం దేవా. సన్నిధి చేరితి ప్రభువా, పాదాభివందనం దేవా. సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం షాద్ నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గురుశ్రీ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి గారి 75వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి గురుశ్రీ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ. ఆర్ సత్యం పుష్పలత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆర్ సత్యం, పుష్పలత, వెళాంగిని, భవ్యశ్వేత, మేరీ షర్మిల, ఎస్ మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు సుందరమ్మల 70వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. కీర్తిశేషులు వెలంగిని రాజు గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోన వెళాంగిని శ్రీదేవి, కోన వెళాంగిని సోహన్, వెళాంగిని సోహిల్ కుటుంబంలో దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ. కీర్తిశేషులు ఆళ్ల సరోజిని గారి ఆత్మకు మరియు కీర్తిశేషులు ఆళ్ల అప్పారావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆళ్ల వరప్రసాదరావు, గాయత్రి, కొండలరావు, విజయలక్ష్మి, కీర్తిశేషులు బాలశౌరి, లావణ్య, జయరాజు, ప్రసన్న, కీర్తిశేషులు కోరిబిల్లి రత్నం, ప్రకాశ్రావు, పెంటకోట రోజా, కీర్తిశేషులు నంద రఘురాం, మారిశెట్టి శాంతకుమారి, సత్యనారాయణ, మనవళ్ళు మనవరాళ్ళు, ముని మనవళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ.
జలుమూరు మరియరత్నం గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఫాదర్ జె ఆనందరావు, సిస్టర్ జైన్ మేరీ, జె అప్పారావు, సుశీల, అవినాష్, మౌనిక, డాక్టర్ తేజ, డాక్టర్ క్రాంతి, జె ఆదినారాయణ, పరమేశ్వరి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మణికొండ విచారణ. వడిచెర్ల సుధాకర్ రెడ్డి, మరియరాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి జీవితంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పి యాలేరు విచారణ. అమెరికాలో 20వ గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ నుసి ఫ్రాన్సిస్ రెడ్డి గారిని పవిత్రాత్మ సర్వేశ్వరుడు తన వరములతో నింపి ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియ తల్లి పేరిట పెద్ద రాయపరెడ్డి, మార్గరీతమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఎన్నుకొనబడిన దేవుని ప్రజలారా, చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచిన దేవుని కార్యమును ప్రకటింపుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి మొదటి పట్టణంలో పౌలు, బర్నబాలు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో అన్యుల యొద్దకు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు యూదులు వారి యొక్క అసూయ చేత దేవుని యొక్క సువార్తకు అడ్డుపడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని తెలుసుకునేటువంటి అర్హత కేవలము కొలది మందికి మాత్రమే మరి ఏర్పాటు చేయబడలేదు. దేవుని యొక్క సందేశము ప్రపంచ నలుమూలలా ప్రకటింపబడడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని తెలుసుకోవడం అనేది ప్రజలందరికీ కూడా చేర్చబడాలి అనేది దేవుని యొక్క చిత్తము. కనుక నీవో నేనో ఇది కేవలము కొలది మందికి మాత్రమే మరి సంబంధించినటువంటిది, కొలది మందికి మాత్రమే సంబంధించినటువంటి మరి మతము అనుకోవడము అవివేకము. దేవుని తెలుసుకోవడము, దేవుని ఆజ్ఞానుసారం జీవించడం అనేది దేవుని యొక్క చిత్తం. అది కేవలము కొలది మందికి చెందినది కాదు, ప్రపంచమంతటా వ్యాపించబడాలి అనేది దేవుని తలంపు. అందుకే మరి సువార్త పట్టణంలో కూడా మనం చదువుతూ ఉన్నాం. ప్రభు అయిన యేసుని పిలుపు అడుగుతూ ఉన్నాడయ్యా, నేను దేవుణ్ణి చూడాలి, చూపించగలవా అని అడిగినప్పుడు నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు, నన్ను ఎరిగినవాడు నా తండ్రిని ఎరిగి ఉన్నాడు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రభువును మనం తెలుసుకోవడానికి, ఆయన తెలుసుకొని ఆయన పరిపూర్ణంగా విశ్వసించడానికి ఆ ప్రభువు మనకు ఆత్మీయమైనటువంటి శక్తిని, బలాన్ని అనుగ్రహించాలని ఈ పూజలో ప్రార్థన చేస్తూ చేసినటువంటి పాపములకు గాను ప్రభు నుండి పాప క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జ్ఞానస్నానము అను దివ్య సంస్కారము ద్వారా నీవు మాకు నూతన జన్మము నొసగితివి. ధర్మాచరణలతో కూడిన సత్ప్రవర్తన కలిగి మా విశ్వాసమునకు మేము సాక్షులుగా ఉండినట్లును దీవింపుము. నీ కుమారుని శ్రమలు, మరణము, పునరుత్థానము ఫలితమున మమ్ము శాశ్వత ఆనందమునకు నడిపింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము అన్యుల వద్దకు వెళ్ళదము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం నుండి 52వ వచనం వరకు. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తియు ప్రభు వాక్కును వినుటకు వచ్చెను. ఆ జన సమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్ను కుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచూ ధిక్కరించిరి. అయినను పౌలు, బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిరి: దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను, కానీ మీరు దానిని తిరస్కరించి మీరు నిత్య జీవమునకు అయోగ్యులనుగా చేసుకొనుటచే మేము మిమ్ము విడిచి అన్యుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలైనా ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు: మీరు అన్యులకు వెలుగై ఉండుటకును ప్రపంచమంతటికిని రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్ములను నియమించి ఉన్నాను. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్య జీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభు వాక్కు ఆ ప్రదేశములందంతటను వ్యాప్తి చెందెను. యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులకు స్త్రీలను, ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైకి పురుకొల్పిరి. అందుచే వారు పౌలునకు, బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేసిరి. అపోస్తలులు తమ కాలి ధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండియుండిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు రక్షణమును గాంచిరి. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన, పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు రక్షణమును గాంచిరి. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమను, విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు రక్షణమును గాంచిరి. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు చేకొట్టుము. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు రక్షణమును గాంచిరి. సువార్తను
బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను చూసి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నాము అని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పుటలేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమపరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ దైవ ప్రజలారా, మన భారతదేశ పునీతురాలు పునీత మదర్ తెరేసా అమ్మగారు తాను కలకత్తా నగరములో పరిచర్యలు చేసే సమయంలో అనేక మంది పేదలను, దీనులను, అనాథులను, అభాగ్యులను, మరీ ముఖ్యముగా కుష్ఠరోగులకు పరిచర్య చేస్తూ ఉన్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విలేకరు వచ్చి ఆమెను అడుగుతూ ఉన్నాడు, అమ్మా, మీరెంతమందికి ఏ విధంగా పరిచర్య చేయగలుగుతూ ఉన్నారు? వీరందరినీ ఏ విధంగా మరి బాగు చేయగలుగుతూ ఉన్నారు? వారికి కట్లు కట్టగలుగుతూ ఉన్నారు? వారి రుణాలపై మరి మందును ఏ విధంగా రాయగలుగుతున్నారు అని ఆ విలేకరు అడిగినప్పుడు మదర్ తెరేసా అమ్మగారు చెప్పినటువంటి మాట, వీరందరిలో కూడా నేను ప్రభువును చూస్తూ ఉన్నాను.
అని చెబుతూ వచ్చారు. ఇలాంటి ఒక సంఘటనని ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పట్టణంలో వింటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు తన శిష్యులతో ఉన్న సమయంలో ఫిలిప్పు మదిలో ఉన్నటువంటి ఒక తలంపు, తను ఏనాటికైనా దేవుణ్ణి చూడాలి, తండ్రిని నేను కనులారా చూడాలి అనేటువంటి తన మనసులో ఉన్నటువంటి ఆశ. ఫిలిప్పుకు ఈ తలంపు ఎప్పటి నుండో ఉన్నటువంటిది. దాని నిమిత్తమై ఈరోజు ఆ సమయాన్ని సందర్భాన్ని చూసుకొని యేసు ప్రభువుని, అయ్యా నేను తండ్రిని చూడాలి అని అనుకుంటూ ఉన్నాను అని అడగగా, ప్రభు అని యేసు అంటూ ఉన్నాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు, నన్ను ఎరిగినవాడు నా తండ్రిని ఎరిగి ఉన్నాడు, కారణము నేనును తండ్రి ఒక్కటై ఉన్నాము. దీనిని ఇంకా క్లుప్తంగా వివరించాలి అంటే, దేవుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుని వలె ఉంటే, ఆ సూర్యుని యొక్క వెలుగు, ఆ కాంతి, ఆ తేజస్సు యేసుక్రీస్తు వలె ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరము కూడా ఆ వెలుగును చూడలేం. ఆ సూర్యుని కనులారా మనం చూసేటువంటి శక్తి కానీ సామర్థ్యము కానీ మనలో ఎవరికీ లేదు. కానీ ఆ సూర్యుని యొక్క స్పర్శను, దానిలో ఉన్నటువంటి శక్తిని, దాని నుండి వస్తున్నటువంటి కాంతిని మనం అనుభవించగలుగుతాం. అంటే యేసు ప్రభు యొక్క మరి జీవితము కూడా, యేసుక్రీస్తుని యొక్క మరి పరిచర్య జీవితము కూడా, యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కొలది కాలమైనా కూడా ఏ తండ్రి పరలోకమునున్నటువంటి తన తండ్రి యొక్క స్వభావాన్ని, తన తండ్రి యొక్క పోలికను, తన తండ్రి యొక్క రూపాన్ని మనకు చూపిస్తూ వచ్చారు. అందుకే ఈ లోకంలో ఏ మానవుడు కూడా దేవుణ్ణి కనులారా చూడలేకపోయారు కాబట్టి, అది చూడడం అసాధ్యము కాబట్టి, చూసి ఏ మానవుడు బ్రతికి ఉండలేడు కాబట్టి, దేవుడు ఈ లోకంలో మానవ రూపాన్ని, మానవ శరీరాన్ని ధరించి మన మధ్యలోనికి వచ్చారు. అందుకే తనలో ఉన్నటువంటి ఆ స్వభావము, దైవ స్వభావం ఏదైతే ఉందో అది క్రీస్తులో మనము కల్లారా చూసాము, మరి చెవులారా ఆయన యొక్క మాటలు మరి వింటూ ఉన్నాము. ఆయన గురించి మనం అనేక రీతుల్లో ఆ ప్రభు యొక్క త్యాగాలు, మంచి గుణాలు, దైవ స్వభావాలు అన్నీ కూడా వింటూ వచ్చాం. అందుకే దేవుణ్ణి మనము క్రీస్తులో చూడగలుగుతూ ఉన్నాము. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనము మరి ఈరోజు ఆ ప్రభువుని తెలుసుకోవాలి అంటే, ఆ దేవుణ్ణి మనము కూడా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాం, ఏ విధంగా తెలుసుకోగలుగుతామంటే, బైబిల్ గ్రంథము మనందరికీ 4 ప్రధానమైనటువంటి మార్గాల ద్వారా మాత్రమే మనం ప్రభువుని తెలుసుకోగలుగుతాం, ఆ దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలుగుతామని మరి బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. దానిలో మొట్టమొదటిది, కేవలము మనం దేవుణ్ణి స్పష్టముగా అర్థం చేసుకోవాలి అంటే క్రీస్తు ద్వారా మాత్రమే తప్ప మరి ఏ విధంగా ఏ ఒక్కరము కూడా దేవుణ్ణి అర్థం చేసుకోలేము. ఆయన స్వభావమే కానీ, ఆయన శక్తే కానీ, ఆయన రూపమే కానీ ఈ లోకంలో మనం తెలుసుకొని అర్థం చేసుకోవాలంటే అది కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే అని ఈరోజు సువార్త పట్టణము యోహాను శుభవార్త 14వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుంటే మనకు చాలా స్పష్టంగా తెలియపరచబడింది. ఇంకా రెండవ మార్గము, దేవుని యొక్క స్వభావము, దేవుని మనం తెలుసుకోవాలి అంటే కేవలము పరిశుద్ధ గ్రంథము ద్వారా మాత్రమే మనం తెలుసుకుంటాం. అది మొదటి తిమోతేయులకు రాసిన లేఖ, తిమోతేయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 16-17 వచనంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. నీవు దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన్ని అర్థం చేసుకోవాలి, ఆయన స్వభావం ఏంటో తెలియాలి అంటే మనము కేవలము బైబిల్లో దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే మనం ఆయన్ని తెలుసుకొని అర్థం చేసుకోగలుగుతాము అని తిమోతేయులకు రాసినటువంటి లేఖలో పౌలు గారు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు.
ఇంకో మూడవ మార్గము దేవుని మనం తెలుసుకోవాలి అంటే కేవలము మన ప్రార్థన జీవితం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. మనము ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 6-7 వచనాల్లో చదివితే ఈ అంశాన్ని గురించి పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నారు. ఏ వ్యక్తి అయితే ప్రార్థనా జీవితంలో దేవునితో ఐక్యమై జీవిస్తారో ఆ వ్యక్తులకు సాధారణముగా సులభంగా దేవుని స్వభావము చాలా సులభంగా అర్థమవుతుంది అని రాస్తూ ఉన్నాడు. కనుక మనం దేవుని తెలుసుకోవాలంటే, దేవుని స్వభావం మనకు అర్థం కావాలి అంటే, దేవుని యొక్క స్థితి మనకు అర్థం కావాలి అంటే కేవలము ప్రార్థనా జీవితంలో దేవునితో ఐక్యమై ఉండడం చేతనే మనం దేవుని అర్థం చేసుకోగలుగుతాం. ఇంక చివరిగా మనకు అందించేటువంటి మార్గమే విశ్వాసము. ఏ వ్యక్తిలో అయితే దేవుడే నిజమైనటువంటి రక్షకుడు, దేవుడే నిజమైనటువంటి యేసే నిజమైనటువంటి రక్షకుడు, యేసే నిజమైనటువంటి దేవుడు అని విశ్వసిస్తారో వారి జీవితంలో గొప్ప దైవానుభూతిని పొందుతారు అని, దేవుని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారు అని, దేవుడు వారికి సులభంగా అర్థమవుతాడు అని ఎబ్రీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మరి ఆ దేవుని యొక్క స్వభావము, ఆ దైవ స్వభావము, దేవుని యొక్క రూపము, దేవుడు మనకు అర్థం కావాలి అంటే ఇదిగో దేవుడు మనకిచ్చినటువంటి ఈ మార్గాల ద్వారా, ఈ 4 మార్గాల ద్వారా మాత్రమే ఆ ప్రభువును మనం తెలుసుకోగలుగుతాం, ఆయన అర్థం చేసుకోగలుగుతాం. కనుక మనము ఈ 4 మార్గాలలో వీటన్నిటిని కూడా సరైనటువంటి రీతుల్లో అర్థం చేసుకొని ఈ 4 మార్గాల ద్వారా ప్రభువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పంపించిదెను నా ఆత్మలను నీ సన్నిధిలో నా దేవా. అర్పించిదెను నా ఆత్మలను నీ సన్నిధిలో నా దేవా. అందుకొనుమా ఈ చిన్ని కానుక, అందుకొనుమా ఈ చిన్ని కానుక. ఆదరించుమా నీ పేద హృదయని, ఆదరించుమా నీ పేద హృదయని. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, మహిమయు ఘనతే నీకే మహిమాన్వితుడా. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, మహిమయు ఘనతే నీకే మహిమాన్వితుడా. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించి ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలివస్తువుగా రూపొందింపుము. మా ప్రభు అని క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మా పాస్కాయగు క్రీస్తు బలేని కాలముని ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా పాపముతో నిన్న పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వాసం నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవం మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచూ నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల ధర్మలను నీ మహత్వము నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమునయు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడెల్లా, ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడెల్లా నీవు మరలా వచ్చే వరకు నీ మరణమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతులను, తదితరి పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసన చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండిరా రండి, ఆరగించండి. రండిరా రండి, ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి. స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం.
పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఓ తండ్రి, నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూసుటకు నేను ఉండు స్థలముననే వారు ఉండవాలని అని కోరుచున్నాను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్యబలిని సమర్పించితిమి. ఇది మీ ఎడల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మంగళదాయిని మానవులందరికీ రక్షణకారిణి, ముల్లోకాలలో మంగళదాయిని మానవులందరికీ రక్షణకారిణి, మనవుల లాలించి ఆ మరియ తల్లి, మనవుల లాలించి ఆ మరియ తల్లి, మహినందేలుమా మోక్షరాజ్ఞివై, మహినందేలుమా మోక్షరాజ్ఞివై, ముల్లోకాలలో మంగళదాయిని మానవులందరికీ రక్షణకారిణి. మంగళవార్తకు శిరమును వంచి దేవుని తల్లిగా వెలిసిన అమ్మా, మంగళవార్తకు శిరమును వంచి దేవుని తల్లిగా వెలిసిన అమ్మ, ఎలిజబెతమ్మకు సేవలు చేసి వినమ్రశీలిగా ఎదిగిన అమ్మ, మమతానురాగములు పెంచుము మాలో, సేవాభావమును నింపుము మాలో, మమతానురాగములు పెంచుము మాలో, సేవాభావమును నింపుము మాలో, మాతగా రాతగా వేడుము మాకే, మలచు మమ్ము సాక్షులుగా యేసుక్రీస్తుకై, మలచు మమ్ము సాక్షులుగా యేసుక్రీస్తుకై, ముల్లోకాలలో మంగళదాయిని మానవులందరికీ రక్షణకారిణి, ముల్లోకాలలో మంగళదాయిని
రక్షణకారి